లేకుంటే సేవకుని విసర్జించిన వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటా ఉన్నాయి అంటే, ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్న మాట, ఇర్మియా ద్వారా బయలుపరుస్తున్నటువంటి మాట, వారి పేరు ఇసుక మీద రాయబడినట్లుగా ఉంటా ఉంది. ఇసుక మీద అనేటువంటిది ఎందుకు అని అంటే, అవును, ఇసుక మీద రాస్తే పేరు శాశ్వతంగా ఉండదా? ఉండిద్దా? ఉండదు. సముద్ర తీరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇసుక మీద పేరు రాసినా, ఇసుక మీద ఇల్లు కట్టినా, ఇసుక మీద మెద్దె కట్టినా కానీ అల్లొచ్చిందంటే మొత్తాన్ని తుడిపేసుకొని వెళ్ళిపోదు. రాజస్థాన్ ఏరియాకి వెళ్తే, రాజస్థాన్ ఏరియాలో ఎలా ఉంటుంది అంటే అంతా అడవిలాగా, అడవి ఎడారి. అడవి అంటే ఇక మొక్కలున్న ఎడారి కాదు, ఇక మొక్కలు లేనటువంటి ఎడారి. ఇకంతా ఎడారి, ఇసుక ఎడారి. సారీ, ఆ ఇసుక ఎడారిలో మనం వెళుతున్నప్పుడు మన దారి కనపడుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మన దారి కనపడదు. మళ్ళీ చెట్లే ఉండవు, ఏమి ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఎందుకనంటే ఈ ఇసుక ఆ గాలి చేత రేపి మనం వేసుకున్న వెళ్ళిన అడుగులు కూడిపోతాయి. ఇక మళ్ళా వెనుదిరిగటానికి ఆ దారి కనపడదు, అర్థం కాదు. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న మాట, తాను చేసేటువంటి విషయాలలో ఇశ్రాయేలీలకు వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారని వారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే విమర్శించేవారును, విడిచిపెట్టిన వారును, ద్రోహము చేసిన వారును అని ప్రత్యేకంగా రాస్తా ఉన్నాయి. విడిచిపెట్టిన వారే గాని, ద్రోహం చేసిన వారే గాని, ఇంకొకరు ఎవరంట, విసర్జించిన వారు. వారి పేర్లు ఎక్కడ రాయబడతాయి అంటే ఇసుక మీద రాయబడతా ఉంటాయి. ఈరోజు ప్రియమైన దేవుని వలన మరి దేవుని విషయాల్లో మనము దేవుణ్ణి విసర్జించిన వారుగా ఉన్నామా, దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉన్నామా, లేకుంటే దేవుని విషయాల్లో మనం ఎలా ఉన్నామో అని కనుక మనము పరిశీలన చేసుకోగలిగితే మన యొక్క ఉద్దేశాల ప్రకారము మన జీవితాల్లో క్షేమాలను పొందేటువంటి వారుగా ఉంటాం, లేకుంటే దేవుని యొక్క ఆధిక్యతను పొందేవారుగా ఉంటాం. ఇక్కడ మన జీవితాల్లో గమనించవలసిన 3 ప్రధానమైనవి. ఒకటి, ఆయనను విడిచిపెట్టామా, ఏమండి, విడిచిపెట్టామా, ఆయన్ని హత్తుకొని ఉన్నామా. రెండవది, ఆయన విసర్జించామా, ఆయన్ను అలాగే ఉంచామా, లేకుంటే నాకు అవసరం లేదయ్యా, నాకు అవసరమైనప్పుడు తగిలించుకుంటా, అవసరమైనప్పుడు నీ దగ్గరకు వస్తా అని బహిష్కరిస్తున్నామా. మూడవది, ఆయనకు ద్రోహం చేస్తున్నామా, ఆయనకి ద్రోహం చేస్తున్నామా. భక్తి చేసినట్లే ఉంటూ భక్తి యొక్క ఆశ్రయాన్ని పొందిన వారుగా ఉంటా ఉన్నాం. అంటే ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనలో ఏముంటుందా, శక్తి ఉంటుందా. భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ఆధ్యాత్మికత కనపడుతుందా. అందుకనే ఆయన అంటున్న మాట, ఈ 3 కలిగి ఉన్నారు కాబట్టి మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా, ఇసుక మీద రాయబడతా ఉన్నాయి. మరి మన పేరు ఎక్కడ రాయబడితే మన శ్రేష్టతను పొందుకుంటాం. మన పేరు ఎక్కడ ఉంటే, సమాజంలో ఉంటే గొప్పదా, మన ఊరిలో చెప్పుకుంటే గొప్పదా, లేకుంటే మన గురించి సంఘంలో చెప్పుకుంటే గొప్పదా, లేకపోతే దేవుని పక్షమున మన పేరు కనబడితే గొప్పదా? ఎక్కడుంటే మన పేరు గొప్పదే? మన గురించి మన ఊర్లో వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుందా, మన బంధువులు చెప్పుకుంటే బాగుంటుందా, మన కలిగిన వారందరూ మన గురించి, అమ్మా వాళ్ళ కుటుంబం కష్టపడే కుటుంబం, వాళ్ళ కుటుంబం యథార్థమైన కుటుంబం, వాళ్ళ కుటుంబం నీతివంతుల కుటుంబం అనుకుంటే మనకు ఆధిక్యత వస్తుందా? సమాజంలో గౌరవం వస్తుంది, సమాజంలో విలువ వస్తుంది. కానీ దేవుని విషయాల్లో మనం దేవుడు ఇచ్చేటువంటి ఆ పేరుకు తగిన విలువను మనం పొందేవారుగా ఉండలేమేమో. అందుకనే దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతుంది. ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం.
గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ఏ పేరు కావాలంట? గొర్రె పిల్ల రక్తములో కడగబడిన పేరు. జీవ గ్రంథం అనేటువంటిది అక్కడ రాయబడిన మాట దేనిలో కడగబడినట? గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడాలి. మన పేరు ఎక్కడ రాయబడాలి అంటే ఇసుక మీద కాదండి, లేకుంటే సమాజములో వ్యక్తుల మధ్య కాదు కావాల్సింది. సమాజంలో వ్యక్తులు ఎలాంటి స్థితిలో ఉంటారంటే ఇవాళ పొగుడుతారు, ఆ పొగిడినోరే రేపు పొద్దున తిడతారు. ఇవాళ మనల్ని సన్మానిస్తారు, అదే నోటితో మనల్ని దూషించేవారుగా ఉంటారు. ఇవాళ మనకు జేజేలు పలుకుతారు, రేపు వాళ్ళే మన మీద రాళ్ళు వేసేవారుగా ఉంటారు. ఎందుకయ్యానంటే వారి అవసరాలకు మనం ఉపయోగం కాబట్టి వాళ్ళ అవసరాలకు వాడతారు. అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని కరివేపక్కన హీనంగా బయటికి నెట్టేస్తారు. కానీ ఎక్కడ పేరు రాయబడితే మన జీవితాలు మేలుకరంగా అంటే గొర్రె పిల్ల రక్తములో లేక గొర్రె పిల్ల జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. కాబట్టి ఈ పేరు అందరికీ రాదండి. ఈ పేరు అందరికీ రాయరు. ఆధార్ కార్డు ఉండొచ్చు, పాన్ కార్డు ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు. ఏమండి ఇంకేం కార్డులు ఉన్నాయి? చాలా కార్డులు ఉన్నాయిగా. ఆ కార్డులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ వాటిలో మన పేరు ఉందో లేదో తెలియదు. కానీ దానిలో ఉన్నా లేకపోయినా ఈ గ్రంథంలో మన పేరు కనుక లేదనుకోండి, మనం రేపటి దినాన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన పేరు కనపడకపోతే మనం ఆయన ముందుకు వెళ్ళలేం. ఇలాంటి పేరు కలిగిన స్థితిని ఇశ్రాయేలు సముఖములో ఒక సందర్భం వచ్చింది. ఒక సందర్భం వచ్చినప్పుడు మోషే అంటాడు కదా, అయ్యా వారికి క్షేమం ఇవ్వకపోతే, వారిని రక్షించకపోతే, దేవుడు అంటాడు వారు చేసిన పనికి నేను సంహరించి కొత్త జనాంగం నీ ద్వారా నేను పుట్టిస్తాను, వారి మీద నా కోపాన్ని రగిలిస్తాను అని అంటే మోషే అంటాడు కదా, నా పేరు నీ జీవ